నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ పల్లె పాటలకు యూట్యూబ్ లో మంచి ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తోంది. తెలంగాణ జానపదాలు యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి. ఒక్కో పాట సినిమా సాంగ్స్ ని మించి వ్యూస్ ని పొందుతున్నాయి. విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ ని అందుకుని యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయిన వారిలో నాగదుర్గ ఒకరు. పల్లె పాటలకు ఆమె కేర్ ఆఫ్. యూట్యూబ్ లో ఏ జానపద పాట చూసినా ఆమెనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నాగదుర్గ సుకుమార్, బన్నీ, వాసు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఇడుపు కాగితం అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. నల్గొండకు చెందిన నాగదుర్గ కాపోళ్ల ఇంటికాడ అనే యూట్యూబ్ సాంగ్ తో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. దారిపొంటొత్తుండు, నా పేరే ఎల్లమ్మ, ఎర్ర రుమాల్, మామిడి కొనల మీద, అల్లల్లో నెరల్లో లాంటి సాంగ్స్ లో అదిరిపోయే డాన్స్ తో ఆకట్టుకుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన లగారే సౌండ్ సాలా సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకు 300కు పైగా పాటలకు డాన్స్ చేసిన నాగదుర్గకు పేరుగల్ల పెద్దిరెడ్డి అనే పాట మరింత పాపులారిటీని తీసుకొచ్చింది. ఇందులో ఆమె డాన్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఫోక్ డాన్స్ లకి క్వీన్ గా మారిన నాగదుర్గ చిన్నప్పుడే కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. కూచిపూడిలో మాస్టర్స్ పూర్తి చేసి ప్రస్తుతం PhD చేయటానికి సిద్ధమవుతోంది. తన అందం, డాన్స్ తో పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తూ తక్కువ టైంలోనే విపరీతమైన ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది నాగదుర్గ. నాగదుర్గ సాంగ్ వచ్చిందంటే యూట్యూబ్ లో కోట్లలో వ్యూస్ రావాల్సిందే. అంతలా పేరు తెచ్చుకున్న నాగదుర్గ గతంలో కలివి వనం అనే సినిమాలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఇడుపు కాగితం అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాకు వంశీకృష్ణారెడ్డి డైరెక్టర్ కాగా సుకుమార్, బన్నీ, వాసు కలిసి నిర్మిస్తున్నారు. ప్రియదర్శి హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని గురువారం రిలీజ్ చేశారు. మరోవైపు తమిళంలోనూ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది నాగదుర్గ. ధనుష్ మేనలుడు పవీష్ హీరోగా రాబోతున్న లవ్ హో లవ్ అనే సినిమాలో నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నాగదుర్గ ఫోక్ సాంగ్స్ విషయంలో ఒక్కో పాటకి డాన్స్ చేసినందుకు 30,000 నుంచి 50,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. దీంతో పాటు కాస్ట్యూమ్ ఖర్చులు అదనం. సాంగ్ ని బట్టి ఆమె రెమ్యునరేషన్ మార్పులు చేస్తుందట. పాట సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందట. డబుల్ మీనింగ్ పదాలు ఉంటే నిర్మోహమాటంగా నో చెప్తుందట. ఇలా చాలా పాటలే రిజెక్ట్ చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న నాగదుర్గ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలియాలంటే ఆ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.